ఈరోజు నిర్వహించిన సండే గ్రౌండ్ టెస్ట్ 3 8th క్లాస్ బయాలజీ ఫస్ట్ 4 లెసన్స్ నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయిందండి. దాని మీద ఎగ్జామ్లో మీరు రాసిన ఆన్సర్స్కు విశ్లేషణ అండి. ఫస్ట్ ప్రశ్న అండి, కలుషిత ఆహారం గురించి శాస్త్రీయ కారణం కానిది ఏమిటి? పాడైపోయిన ఆహారం తినడం వల్ల అది విషపూరితంగా మారి వ్యక్తులు అస్వస్థతకు గురవుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ అండి. కలుషిత ఆహారం తింటే వాంతులు విరేచనాలు అవుతున్నాయి. కరెక్ట్ ఆన్సర్ అండి. క్లాస్ట్రిడియం బొట్యులీనం ఈ వ్యాధి కారణం. కరెక్ట్ అండి. ఈ వైరస్ వల్ల కలిగే వ్యాధి బొట్యులిజం. వైరస్ కాదండి, బ్యాక్టీరియా. అంటే 1, 2, 3 రైట్ అండి, 4th తప్పండి. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రశ్న 2 అండి, విజ్ఞాన శాస్త్రం ద్వారా ఏర్పడిన జ్ఞానం నిరంతరంగా మార్పు చెందుతుంది. దీనికి రీజన్ ఏంటండి? పాత ఆలోచనలు ప్రశ్నించినప్పుడు కొత్త నిదర్శనాలు కనుగొనబడతాయి. ఏ ఆర్ 2 సరైనవి, ఏకు ఆర్ సరైన వివరణ. నెక్స్ట్ అండి, హైడ్రా మరియు ఈస్ట్లలో జరిగే ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. ఈ ప్రక్రియలో సంయోగ బీజాలు మరియు సంయుక్త బీజాలు ఏర్పడవు కరెక్ట్. ఇది ఆర్ కూడా రైట్ అండి. హైడ్రా ఈస్ట్లో జరిగే ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి అండి, 2 రైటేనండి. సరైన వివరణ కూడా అండి. నెక్స్ట్, కణంను రంజనం చేసేటప్పుడు పదార్థం ఎండిపోకుండా దీన్ని కలుపుతారు. గ్లిజరిన్ అండి, జనరల్ ఆన్సర్ అండి ఇది. వ్యాధి వాకం జతను జతపరచండి. మలేరియా ఆడ ఎనర్పిస్ దోమ, డెంగ్యూ ఈడిస్ దోమ, టైఫాయిడ్ ఈగలు వాకంగా పనిచేస్తాయండి. మెదడు వాపు ఆడ క్యూలెక్స్ దోమ, చికెన్ గున్యా కూడా ఈడిస్ దోమ. అంటే P3 Q1 R4 S2 T1 రైట్ ఆన్సర్ అండి. అంతోని వాన్ లియోనాక్ ఆవిష్కరణకు సరికాని వాక్యం ఏది? ఇతడు నెదర్లాండ్ దేశానికి చెందిన వస్త్ర వ్యాపారి. కరెక్ట్ అండి. ఇతడు తాను చూసిన సూక్ష్మజీవులకు బ్యాక్టీరియా అని పేరు పెట్టాడు. కాదండి, ఎనిమల్క్యూల్స్. మొట్టమొదటిగా ఇతడు సరస్సు నీటిలో సూక్ష్మజీవులను పరిశీలించాడు. కరెక్ట్ ఆన్సర్ అండి. ఇతడు 674లో ఒకే కటకం ఉన్న శక్తివంతమైన సూక్ష్మదర్శిని తయారు చేశాడు. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే రెండోది అంటే బి మాత్రమే తప్పండి. ఆ విద్యార్థి రంజనం కోసం సాఫ్ట్వేర్ బదులు దేన్ని వాడవచ్చు? అయోడిన్ లేదా ఎర్రసిర అండి. దీని కరెక్ట్ ఆన్సర్ అయోడిన్ లేదా ఎర్రసిర. గ్లీజరిన్ ఏం చేస్తుందండి? మనము స్లైడ్ పై ఉంచిన పదార్థం ఎండిపోకుండా ఎక్కువసేపు మనం పరిశీలించడానికి అనుకూలంగా ఉండే విధంగా మారుస్తుందండి. కలర్ను చేంజ్ చేసేది కాదండి. శాస్త్రవేత్త కనుగొన్న అంశం సంవత్సరం జతపరచండి. ఎడ్వర్డ్ జెన్నర్. మనకి ఏ లెసన్లో చూసినా మొదటి ఎవరి పేరు వస్తుంది. సంవత్సరాలు గుర్తుపెట్టుకోకపోయినా వరుస క్రమం గుర్తుపెట్టుకున్నా కూడా ఈ ఆన్సర్ చేయవచ్చండి. ఎడ్వర్డ్ జెన్నర్ మసూచిటికా 1796లో కనుక్కున్నాడండి. అంటే P3Y కరెక్ట్ అండి. లూయి ప్యాచర్ కిణ్వనం అనే ప్రక్రియ 1856లో కనుక్కున్నాడండి. అలెగ్జాండర్ ప్లేమ్ పెన్సిలిన్ 1929లో కనుక్కున్నాడండి. ఫస్ట్ వన్ రైట్ అండి. బ్యాక్టీరియా అత్యంత చిన్న కణం 0.1 మైక్రాన్ కరెక్ట్ అండి. దీన్ని సాధారణ కంటితో చూడలేం, కేవలం సూక్ష్మదర్శినితో చూడగలం. 2 సరైనవండి. వాక్యం సరైనది, ముగింపు కూడా సరైనదండి. ఇది టెక్స్ట్ బుక్లోనే చూద్దామండి. చాలా కణాలు సూక్ష్మంగా ఉండడం వల్ల వాటిని కంటితో చూడలేము, వాటిని సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలం. అతి చిన్న కణం బ్యాక్టీరియాలో ఉంటుంది. ఎట్లా అండి? 0.1 మైక్రాన్ల నుండి 0.5 మైక్రాన్లు. ఇది అండి. అంటే అత్యంత చిన్న కణం 0.1 మైక్రాన్ అన్నట్టే కానీ, అంటే ఏమని చెప్పారండి? 0.1 మైక్రాన్ నుండి 0.5 మైక్రాన్ వరకు బ్యాక్టీరియా కణాలు ఉంటాయి అన్నారు. అంటే చిన్న కణం 0.1 అన్నట్టే కానీ దీన్ని బట్టి. సో ఫస్ట్ ఆన్సర్ కరెక్టేనండి, 2 ఆన్సర్ కరెక్టేనండి. వాక్యం సరైనదే, ముగింపు సరైనదే. బి కరెక్ట్ ఆన్సర్ అండి. క్రింది వాటిలో ఏది పురుష ప్రతిపత్తి వ్యవస్థలో భాగం కాదు? పురుషాంగం, ముష్కాలు, శుక్రవాహికాలు. ఈ 3 పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగం అండి. ఫాలోపియన్ నాళం కాదండి. బి తప్పు ఆన్సర్ అండి. రవి మార్కెట్ నుంచి పండ్ల రసాలు పంపిణీ చేశాడు. వాటిపై ప్యాచరైట్ అని ఉంది. అతను ఆ రసాన్ని తాగవచ్చా? ఎందుకు తాగవచ్చు? ఎందుకంటే ప్యాచరైజేషన్ ద్వారా హానికరమైన సూక్ష్మజీవులు నశిస్తాయి. ఇంట్లో విద్యుత్ స్విచ్ పనిచేయనప్పుడు ఫిలమెంట్ కాల్పే ఉంటుందని ఒక విద్యార్థి ముందే ఊహించాడు. శాస్త్రీయ పద్ధతిలో దీన్ని ఏమంటారు? పరికల్పన చేయడం అండి. ఆంథ్రాక్స్ అనేది ఒక ప్రమాదకరమైన వ్యాధి.
ఇది కేవలం జంతువులకు మాత్రమే వస్తుంది. ఇది పశువులకు మరియు మనుషులకు బ్యాక్టీరియా ద్వారా సోకుతుంది. ఇది రెండో కంక్లూజన్ కరెక్ట్ అండి. ఫస్ట్‌ది కాదండి. సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అయినప్పుడు ఫస్ట్ తప్పైతది కానీ ఆటోమేటికల్లీ. సో 2 మాత్రమే సరైనదండి. గర్భాధాన కాలం అన్ని జంతువుల్లో ఒకే విధంగా ఉంటుంది. మానవుల్లో గర్భాధాన కాలం సుమారుగా 270 నుండి 280 రోజులు ఉంటుంది. ఈ 2 వాక్యాలు సరైనవండి. కానీ మొదటి దానికి వివరణ కాదండి. అన్ని జంతువులు అన్నప్పుడు కంపేర్ చేసుకుంటూ వాక్యం ఇయ్యాలండి. హేతువు ఎలా ఇయ్యాలండి? రీజన్ ఎలా ఇయ్యాలండి? అన్ని జంతువులు అన్నాడు. ఒక జంతువులో కాదండి. ఒక జంతువులో ఉంటది కన్ఫర్మ్. కానీ అన్ని జంతువుల్లో అన్న ప్రత్యేకంగా ఇవ్వలేదు కాబట్టి ఇది సరైన వివరణ కాదండి. ఐవీఎఫ్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ప్రక్రియకు సంబంధించి సరైనది ఏదండి? ఫలదీకరణం శరీరం వెలుపల జరిపి పిండాన్ని తల్లి గర్భాశయంలో ప్రవేశపెడతారు. B1 కరెక్ట్ అండి. పుట్టిన బిడ్డ తన జీవితాంతం పరీక్ష నాలుకలనే పెరుగుతాడు. ఇది అపో అండి. ఓకేనా అండి. ఈ పద్ధతిలో పుట్టిన పిల్లలకు సహజసిద్ధమైన పోలికలు ఉంటాయండి. ఇది కేవలం పురుషుల లోపాలు ఉన్నప్పుడే చేస్తారు. స్త్రీలలో లోపాలు ఉన్నప్పుడు కూడా చేస్తారండి. ఓకేనా. స్లైడ్ తయారు చేసేటప్పుడు గ్లీజరిన్ ఎందుకు వాడాలి? గ్లీజరిన్ను పదార్థం రంగు రావడానికి స్టెయినింగ్ చేస్తారండి. గ్లీజరిన్ వాడారండి, స్టెయినింగ్ చేస్తారు. స్టెయినింగ్ చేస్తే కలర్ను వాడతారండి. కలర్ రావడానికి వాడతారండి స్టెయినింగ్. గ్లీజరిన్ ఏం చేస్తారంటే ఇచ్చిన పదార్థం ఏదైనా స్లైడ్పై పెట్టిన పదార్థం ఎక్కువసేపు నిల్వ ఉండడానికి వాడతారండి గ్లీజరిన్. అంటే 2 మాత్రమే సరైనదండి. టీకాల గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి. టీకాలు శరీరంలో ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తాయి. కరెక్టేనండి. ప్రతిరక్షకాలు ఉత్పత్తి చేయడానికి మనం టీకాలను వాడతామండి. అంటే చనిపోయిన లేదా శక్తిహీనం చేసిన వైరస్లు లేదా బ్యాక్టీరియాలను మన శరీరంలో ప్రవేశపెట్టినప్పుడు మన శరీరం ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తుందండి. చిన్నపిల్లలకి ఇచ్చే పోలియో చుక్కలు కూడా ఒక రకమైన టీకా, ఓరల్ టీకా అండి. టీకా వేయడం వల్ల భవిష్యత్తులో ఆ వ్యాధి రాకుండా అడ్డుకోవచ్చు. కరెక్ట్ పాయింట్ అండి. అంటే దీన్ని బట్టి 1, 2, 3 సరైనయండి. ఆవరణ వ్యవస్థలోని నిర్జీవాంశాల్లో చేరనిది ఏంటండి? గాలి, మృత్తిక, సూర్యరశ్మి నిర్జీవాంశాలండి. విచ్ఛిన్నకర బ్యాక్టీరియా సజీవాంశం అండి. అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే ఏకణ జీవితుల జత ఏది? అమీబా, పారమిషం అండి. క్రింది కొలతల పట్టికలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. 1 సెంటీమీటర్ = 10 మిల్లీమీటర్లు. 1 మీటర్ = 100 సెంటీమీటర్లు. 100 సెంటీమీటర్లు ఇంటూ 10 ఏమవుతుందండి? 1000 మిల్లీమీటర్లు. తప్పండి. ఇది ఒక్కటి మాత్రం తప్పండి. 1 మిల్లీమీటర్ 1000 మైక్రాన్లు కరెక్ట్ అండి. 1 మైక్రోమీటర్ = 1000 నానోమీటర్లు కరెక్ట్ అండి. రిత్విక్ తన తరగతి గదిలో పడిపోయిన పావురం పిల్లని గమనించాడు. పావురం ఏ రకమైన జీవి? చెవులు బయట కనిపించని అండోత్పాదకం అండి. ఇది కరెక్ట్ అండి. నైట్రోజన్ వాయువు నేరుగా మొక్కలను గ్రహించలేవు. ఇది స్టేట్మెంట్ అండి. నైట్రోజన్ వాయువు నేరుగా మొక్కలను గ్రహించలేవు స్టేట్మెంట్. దీనికి కన్క్లూజన్ పాయింట్ ఎలా అంటే నేలలోని బ్యాక్టీరియాలు నైట్రోజన్ సమ్మేళనాలను మలుస్తాయి. మొక్కలు వేళ్ల ద్వారా ఈ సమ్మేళనాలను పీల్చుకుంటాయి. కరెక్టేనండి. నేలలోని బ్యాక్టీరియా నైట్రోజన్ సమ్మేళనాలు మలిస్తేనే మొక్కలు వేళ్ల ద్వారా ఈ సమ్మేళనాలను పీల్చుకుంటాయి. అంటే 2 సరైనవేనండి. కణతత్వం గురించి క్రింది వాక్యాల్లో ఇవి సరైనవి. ఈ కణానికి ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని ఇస్తాయి. కరెక్టేనండి. దీనిని బుగ్గ కణాల చుట్టూ స్పష్టంగా గమనించవచ్చండి. ఇది అన్ని పదార్థాలను తన అనుమతి ఇయ్యదండి. కణతత్వం కేంద్రకంలో మధ్యలో కణద్రవ్యం ఉంటుంది. అవునండి. కణద్రవ్యంలో అనేక కణాంగాలు ఉంటాయి. సో 3వది తప్పండి. అంటే 1, 2, 4 రైట్ అండి. సూక్ష్మజీవుల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టే పద్ధతులకు సంబంధించి సరైన జీతులను ఎంచుకోండి. కీటకాల ద్వారా వ్యాప్తి దోమల తెరలు వాడామండి. నీటి ద్వారా వ్యాప్తి కాచి చల్లార్చి నీటిని తాగడం. ఆహారం ద్వారా వ్యాప్తి ఆహారాన్ని ఎల్లప్పుడూ మూతపెట్టడం. ఇక్కడ ఈ అభ్యర్థి అంటే ఎగ్జామ్ రాసిన వారు గాలి ద్వారా వ్యాప్తి రోగి వాడే వస్తువులకు దూరంగా ఉండమని తప్పు అని పెట్టారండి. దాని గురించి వివరణ చూద్దాం ఇప్పుడు. ఇలా చూడండి. క్షయవ్యాధి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. వ్యాపించే విధానం గాలి. మన ప్రశ్నలో అదే ఉంది కదండి. గాలి. రోగి ఉపయోగించిన సామాగ్రిని ఉపయోగించరాదు. అంటే రోగి తాకిన వస్తువులను మనం ముట్టరాదన్నట్టే కదండి. ఓకేనా.
మీరు దీన్ని బట్టి ఏమంటారంటే రోగి వాడిన వస్తువులను కూడా దూరంగా ఉండడము కరెక్ట్ ఆన్సర్ అయినట్టుగా అండి. అంటే అన్నీ 1, 2, 3, 4 కరెక్ట్ అండి, యాజ్ పర్ టెక్స్ట్ బుక్ ప్రకారం అండి. శాస్త్రవేత్తల పరిశోధనలో గణిత నైపుణ్యాలను ఉపయోగిస్తారు. దత్తాంశాలను సేకరించి విశ్లేషించడంలో సంఖ్యల అవగాహన ముఖ్యమైనది. 2 రైటేనండి. ఏకు ఆర్ సరైన వివరణండి. అమీబ తన ఆకారాన్ని మార్చుకుంటూ ఆహారాన్ని సేకరిస్తుంది. ఇది మిథ్య పాదాలను ఉపయోగిస్తుంది. వాక్యం ముగింపు 2 సరైనవండి. అమీబా ఎలా ఉంటుందండి? ఇలా పొడుచుకొచ్చి ఒక భాగాన్ని మిథ్యా పదంగా ఏర్పరుస్తుందండి. చలనానికి ఉపయోగిస్తుంది. దీని ద్వారా ఆకారం మారుతుంది మరియు అన్ని క్రియలకు ఉపయోగపడుతుందండి. జీవుల ఫలదీకరణ రకాలను జతపరచండి. మానవులు, ఆవులు అంతర్ ఫలదీకరణ అండి. చేపలు బాహ్య ఫలదీకరణ అండి, ఇక్కడ ఉందండి. పాములు, బల్లులు గుడ్లు పెట్టే అంతర ఫలదీకరణ. ఇంకండి వానపాము ఉభయలైంగిక ప్రత్యుత్పత్తి అండి. సో 1C, 2A, 3D, 4B రైట్ ఆన్సర్ అండి. శిశోత్పాదక జీవులకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇవి నేరుగా పిల్లలు జన్మిస్తాయండి, కరెక్ట్ ఆన్సర్ అండి. వీటిలో సాధారణంగా భావ్యచీవులు కనిపిస్తాయండి, కరెక్ట్ ఆన్సర్ అండి. ఆవులు, కుక్కలు మరియు మానవులు దీనికి ఉదాహరణలు అండి, కరెక్ట్ ఆన్సర్ అండి. వీటిపై చర్మాలు ఉంటాయండి, ఉండవు అనేది తప్పు ఆన్సర్ అండి. ఈ క్రింది శాస్త్రవేత్తల గురించి సరైన వాక్యాలు. డాక్టర్ ఎల్లప్రేగడ సుబ్బారావు ప్లేగ్ వ్యాధి నివారణకు టెట్రాసైక్లిన్ వంటి యాంటీబయాటిక్స్ను కనుక్కోవడంలో కీలక పాత్ర పోషించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఆంతినాసియన్ కీర్చర్, జాన్ సమడ్డం సూక్ష్మదర్శిని ద్వారా ప్రాథమిక పరిశీలనలు చేసిన వారిలో వీరు కూడా ఉన్నారండి, అవునండి. లాజారస్ పలంజని సూక్ష్మజీవులను వేడి చేయడం ద్వారా చంపవచ్చు అని ప్రయోగపూర్వకంగా నిరూపించిన మొదటి వ్యక్తి, కరెక్ట్ అండి. అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఎర్నెస్ట్ చెన్ మరియు హోవార్డ్ ఫ్లోరీ వీరి ముగ్గురికి 1945లో నోబెల్ బహుమతి వచ్చింది. ఓకేనండి, ఇది గుర్తుపెట్టుకోమని కూడా చెప్పానండి. ఫ్లెమింగ్ చైనాకు తన ఫ్లోరీతో వెళ్ళాడు, ఇదే గుర్తుంటాండి. ఎప్పుడు వెళ్ళాడండి? 1945లో. అట్లా గుర్తుపెట్టుకోర్రి, 3 పేర్లు గుర్తుకుంటాయండి. దత్తాంశం మరియు గణాంకాల వినియోగం గురించి ఈ క్రింది వాక్యాల్లో సరైనవి. ప్రయోగాలు చేసేటప్పుడు ప్రతి అంశాన్ని జాగ్రత్తగా గమనించి నమోదు చేయాలండి. సమాచారాన్ని క్రమ పద్ధతిలో ఉంచడం ద్వారా లోతుగా అధ్యయనం చేయవచ్చండి. సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి దాన్ని ఇతరులకు సులభంగా అర్థమయ్యేలా చార్టులు, పట్టికలు మరియు గ్రాఫ్ల రూపంలో ప్రదర్శించాలండి. శాస్త్రవేత్తలు గ్రాఫ్లోని సమాచారాన్ని లెక్కించడం మరియు విలువలను ఖచ్చితంగా నమోదు చేయడం వంటి గణిత నైపుణ్యాలను విశ్లేషణలో వాడాలండి. 1, 2, 3, 4 సరైనవండి. రొనాల్డ్ రాస్ మలేరియాపై చేసిన పరిశోధనల గురించి సరికాని వాక్యం ఇది. ఆయన 1897 ఆగస్టులో సికింద్రాబాద్లో పరిశోధనలు చేశారు. మలేరియా వ్యాధి ఆడ ఎనోఫిలిస్ దోమ ద్వారా వ్యాపిస్తుందని నిరూపించారు. ఆయన తన ప్రయాల కోసం హుస్సేన్ ఖాన్ అనే మలేరియా రోగి సాయం తీసుకున్నారు, 3 రైట్ అండి. ఆయనకు 1902లో నోబెల్ బహుమతి వచ్చింది, కరెక్ట్ పాయింటేనండి. కానీ ఆయన ఏ ప్రయోగం మీద వచ్చిందండి? మలేరియా వ్యాధి కారకం కనుక్కున్నందుకు వచ్చింది కానీ దోమ, ఆడ ఎనోఫిలిస్ దోమ కనుక్కున్నందుకు వచ్చింది కానీ అది భౌతిక శాస్త్రం ఎట్లయితే అండి? కాదు కదండి. సో 4 తప్పండి, అంటే ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అండి. రూప విక్రియ గురించి సరైన వాక్యాలు. గుడ్ల నుండి వచ్చిన పిల్లలు తల్లిదండ్రులు పోలి ఉండకపోవడాన్ని రూప విక్రియ అంటారండి. పట్టు పురుగు మరియు కప్పలో రూప విక్రియ స్పష్టంగా కనిపిస్తుంది. రూప విక్రియ అనేది కేవలం భూచర జీవుల్లో మాత్రమే జరుగుతుంది, తప్పండి. ఇప్పుడు కప్ప అన్ని రకాల జీవుల్లో ఉభయచరాల్లో జీవిస్తుంది, కప్పనే ఎగ్జాంపుల్ అండి. టాడ్పూల్ లార్వా క్రమంగా మార్పులు చెంది ప్రొడక్ట్గా మారుతుంది, అంటే 3 తప్ప. 1, 2, 4 రైట్ అండి. నైట్రోజన్ వలయం కారణంగా వాతావరణంలో నైట్రోజన్ శాతం స్థిరంగా ఉంటుంది, కరెక్ట్ పాయింట్ అండి. నీరులోని కొన్ని బ్యాక్టీరియాలు నైట్రోజన్ సమ్మేళనాలను తిరిగి నైట్రోజన్ వాయుగా మారుస్తాయి, డీనైట్రిఫికేషన్ ద్వారా మారుస్తాయండి. AR 2 రైటే సరైన వివరణ కూడా అండి. మైక్రోస్కోపిక్ స్లైడ్ తయారీలో సరైన వరుస క్రమం ఏంటి? దీని గురించి ఒకసారి చూద్దామండి. దీన్ని చూడండి. ఉల్లిగడ్డ పుట్టు తీసి
చిన్న ముక్కలుగా కొయ్యాలి. ఉల్లి ముక్కను 2గా విరిచి నెమ్మదిగా వేరు చేసే ప్రయత్నం చేయండి. 2 ముక్కలను కలుపుతూ ఉన్న పల్చని పాక్షికంగా పారదర్శకంగా ఉండే పొరను మీరు గమనించవచ్చు. ఈ పొర నెమ్మదిగా వేరు చేయాలి. ఓకేనండి, ఇంతవరకు ఓకే. ఇప్పుడు మన స్లైడ్ మీద ప్రయోగం అండి. దాని నుండి చిన్న ముక్కను కత్తిరించాలి. ఆ పొరను ఏం చేయాలండి? కత్తిరించాలి. ఫస్ట్ పాయింట్ కత్తిరించడం అండి. స్లైడ్పై నూటు చుక్క వేయాలి, అంటే నీటిని వేయడం రెండో పాయింట్ అండి. తర్వాత ఏం చేయాలి? ఉల్లి పొరను పెట్టాలి, అంటే పదార్థం పెట్టడం మూడో పాయింట్ అండి. స్లైడ్ పైన వేసిన ఉల్లి పొరలు మడతలు పడకుండా జాగ్రత్తగా కవర్ స్లిప్తో కప్పాలి. కవర్ స్లిప్తో కప్పడం ఫోర్త్ పాయింట్ అండి. అర్థమైంది కాండి? దీని ప్రకారమే మనం వెళ్దాం. ఓకే అండి, ఫస్ట్ పల్చని పొరను కత్తిరించాలండి. తర్వాత స్లైడ్ పైన నీరు వేయాలండి. నీరు వేసిన తర్వాత వస్తువును స్లైడ్ మధ్యలో పెట్టాలంటే ఉల్లి పొరను కవర్ స్లిప్తో నీటిని బుడగలు లేకుండా కప్పాలి. అంటే 1 2 3 4. సో రైట్ ఏంటండి? 2 3 1 4 రైట్ ఆన్సర్ అండి. క్లోనింగ్ ప్రక్రియలో డాలీ తల్లి అయినప్పటికీ డాలీకి ఆమె పోలిక రాలేదు. దీనికి కారణం ఏంటి? స్కాటిష్ గొర్రె అండ నుండి కేంద్రకాన్ని తొలగించడం వల్ల పోలికలు రాలేయండి. కరెక్ట్ పాయింట్ అండి. పిన్ డార్సెట్ గొర్రె కేంద్రకంలో జన్యు సమాచారం ఉండడం కరెక్ట్ పాయింట్ అండి. గర్భాశయం కేవలం పిండాభివృద్ధికి మాత్రమే తోడ్పడుతుంది. కరెక్ట్ పాయింట్ అండి. ఈ 3 కరెక్ట్ అన్నీ, అంటే పై అన్నీ సరైనవే. ప్రయోగశాలలో మీకు అర్థమైంది కాండి? ఈ ప్రయోగంలో పిన్ డార్సెట్ గొర్రె కేంద్రకమును స్కాటిష్ గొర్రె అండ నుండి కేంద్రకాన్ని తొలగించి పిన్ డార్సెట్ గొర్రె స్తన గ్రంథుల నుంచి స్తన కణం నుంచి సేకరించిన కేంద్రకంను ప్రవేశపెట్టాడు. కేంద్రకం ప్రవేశపెట్టడం వల్ల పిన్ డార్సెట్ గొర్రె లక్షణాలే డాలికి వచ్చాయండి. గర్భాశయంలో స్కాటిష్ గొర్రె గర్భాశయంలో ప్రవేశపెట్టిన అది పిండాభివృద్ధికి మాత్రమే సహాయపడింది. ఓకేనండి. నెక్స్ట్, ప్రయోగశాలలో పాటించవలసిన భద్రత నియమాల్లో సరికానిదేది? పని పూర్తయిన వెంటనే ప్రదేశాన్ని శుభ్రం చేయాలి. ఏ పదార్థాన్ని అనుమతి లేకుండా రుచి చూడకూడదు. చేతులను తప్పనిసరిగా కడుక్కోవాలి. ఈ 3 పాయింట్లు కరెక్టేనండి. విద్యుత్ ప్లగ్లను తడి చేతిలో తీసివేయచ్చు. చాలా ఈజీ ఆన్సర్ అండి. డి కరెక్ట్ ఆన్సర్ అండి. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ముష్కాలు అండాకారంలో ఉండి శుక్రాలను ఉత్పత్తి చేస్తాయి. కరెక్టేనండి. ప్రతి ముష్కం నుండి ఒక శుక్రవాహిక బయలుదేరుతుంది. కరెక్టేనండి. 2 ముష్కాలు ఉంటాయి కాబట్టి 2 శుక్రవాహికలు బయలుదేరుతాయండి. శుక్రకణంలోని తోక భాగం అది చెల్లించడానికి సహాయపడుతుంది. కరెక్టేనండి. శుక్రకణాలు ఏకస్థితిక కణాలు మరియు మిలియన్ కొద్ది ఉత్పత్తి. అన్నీ సరైనవండి. అంటే 1 2 3 4 సరైనవండి. ఫోర్త్ వన్ కరెక్ట్ ఆన్సర్ అండి. బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాల వల్ల మొక్కల్లో కలిగే వ్యాధుల గురించి చెప్పండి. నిమ్మలో గజ్జి వ్యాధి, సిట్రస్ కాంకర్, చెరుకులో ఎర్రకుళ్ళు తెగులు, శిలీంధ్రం. నిమ్మలో గజ్జి వ్యాధులు ఏంటంటే బ్యాక్టీరియా వల్ల, వేరులో టిక్క తెగులు శిలీంధ్రం, పొగాకు మొజాయిక్ వైరస్ అండి. ఇక్కడ బ్యాక్టీరియా శిలీంధ్రాలు అడిగింది కాబట్టి ఫోర్త్ వన్ తప్పండి. అంటే రైట్ అని ఏంటంటే 1 2 3 మాత్రమే. ప్యాచరైజేషన్ ప్రక్రియలో పాలను 72 సెంటీగ్రేడ్ల వద్ద 30 నిమిషాలు వేడి చేస్తారు. 5 లీటర్ల పాలను ప్యాచరైజ్ చేయడం కోసం పట్టే మొత్తం గరిష్ట సమయం. వేడి చేసే ప్రక్రియలో మాత్రమేనండి. అంతవరకు ఆలోచించండి, ఎక్కువ ఆలోచించకండి. సెకండ్లలో ఎంత? 100 లీటర్లు ఉండండి, 500 లీటర్లు ఉండని, 1,00,000 లీటర్లు ఉండని. దాన్ని ఏం చేయాలండి? 72 సెంటీగ్రేడ్ వద్ద 30 నిమిషాలు వేడి చేయాలండి. లీటర్లతో సంబంధమే లేదు. సో 30 నిమిషాలు అంటే సెకండ్లలో 1800 సెకండ్లండి. స్టేట్మెంట్: మజ్జిగను గోరువెచ్చని పాల కలిపినప్పుడు పాలు పెరుగుగా మారుతాయి. కరెక్ట్ అండి. గోరువెచ్చని పాల కలిపినప్పుడు మాత్రమే పాలు పెరుగుగా మారుతాయి. స్టేట్మెంట్ అండి. మజ్జిగలోని లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఈ గోరువెచ్చని అంటే ఈ వేడికి పాలను పెరుగుగా మారుస్తుందండి. చల్లని పాలల్లో ఈ బ్యాక్టీరియా వేగంగా అభివృద్ధి చెందదు. ఫస్ట్ సెకండ్ 2 ఒకటేనండి. వేడిగా ఉన్నప్పుడే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా పాలను పెరుగుగా మారుస్తుంది. చల్లని పాలలో వేగంగా అభివృద్ధి చెందదు. సో 2 సరైనవేనండి. ఆహార నిల్వ చేసే పద్ధతులు మరియు వాటి ఉద్దేశాలకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న అంశాన్ని గుర్తించండి. తప్పు ఆన్సర్ అండి. జాము మరియు జెల్లీలను చక్కెర పాక నిల్వ చేస్తారు. కరెక్టేనండి. కూరగాయలు, చేపలు మరియు మాంసాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ఉప్పు కలిపి ఎండపెట్టడం ఒక ముఖ్యమైన పద్ధతి. కరెక్టేనండి. ఆహారాన్ని గాలి చొరబడిన డబ్బాలో నిల్వ చేయడం వల్ల బయట నుండి సూక్ష్మజీవులు లోపలికి ప్రవేశించకుండా నిరోధించవచ్చు. కరెక్ట్ పాయింట్ అండి. ఈ 3 కరెక్టు.
ఆరా నిల్వ చేయడం వల్ల దానిలో పోషక విలువలు పెరగడమే. నిల్వ చేస్తే పోషక విలువలు పెరగడండి నిల్వ ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి నిల్వ చేస్తారండి. అంటే ఫోర్త్ వన్ తప్పండి. రెండోది తప్పండి. రెండో ఆన్సర్ కరెక్ట్ అండి. ఓకే, నెక్స్ట్ అండి. కణాన్ని పరిశీలించడానికి స్లైడ్ తయారులో బుగ్గ కణాలను రంజనం చేయడానికి వాడే రసాయనం ఏదండి? మెథలిన్ బ్లూ అండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. వన్ వర్డ్ సెంటెన్సే కానీ చాలా ఇంపార్టెంట్. కిణ్వనం ప్రక్రియ ద్వారా చక్కెరను ఆల్కహాల్గా మార్చే సూక్ష్మజీవి ఏదండి? డైరెక్ట్ ఆన్సర్ అండి, ఈస్ట్. అరవింద్ తన ప్రయోగంలో 3 రకాల నీళ్ళను తీసుకున్నాడు, కానీ అన్ని కుండీలకు సమానంగా నీరు మరియు కాంతిని అందించాడు. ఇక్కడ నీరు మరియు కాంతి ఏ రకమైన చర్రాస్తులు? స్థిరమైన చర్రాస్తులు అండి. అవి మార్చడానికి వీల్లేవు. శైవలాల గురించి పాఠ్యభాగం ఆధారంగా సరికాని అంశం ఏది? స్పైరోగోరా, ఈరోగోనియా ఒకే రకమైన శైవలం అండి. ఇవి మంచినీటి కొలనులు, గుంటలు మరియు నిల్వ ఉన్న నీటిలో కనిపిస్తాయండి. అమీబా అనేది శైవలాలకు ఒక ముఖ్యమైన ఉదాహరణ కాదండి, ఇది ప్రోటోజోవా. క్రింది వాటిలో ఏ కణజీవికి ఉదాహరణ ఇది? క్లామిడోమోనాస్, బ్యాక్టీరియా, పారామిషన్. పైవన్నీ అండి. గర్భావధి కాలం అంటే ఏమిటి? పిండం గర్భాశయ కుడ్యానికి అంటుకునే కాలం. తప్పండి. సంయుక్త బీజం రుణంగా మారి శిశువు పుట్టడానికి పట్టే కాలం అండి. బి కరెక్ట్ ఆన్సర్ అండి. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి సరైన ఏవి? ఇక్కడ ఈ ఆస్పిరెంట్ ఏది కాదని పెట్టారు. పిండం యొక్క పెరుగుదల ఫాలోపియన్ నాళంలో జరుగుతుంది. కాదండి, గర్భాశయ కుడ్యానికి అంటుకొని జరుగుతుంది. మానవుల్లో ప్రతి నెల ఒక పరిపక్వమైన అండం విడుదలవుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. కానీ ఇక్కడ ఆలోచించితే మానవుల్లో స్త్రీ పురుషులు ఉంటారు కదా, అంటే ఈ స్టేట్మెంట్ మానవులు వేయడం వల్ల తప్పు అనిపించవచ్చండి. సో ఈ ఆస్పిరెంట్ కూడా అలాగనే పెట్టారు. కానీ ఒకసారి చూద్దామండి మనం. ఇక్కడ నుండి ఇక్కడ చూడండి, మానవుల్లో స్త్రీ బీజకోశాల నుండి ప్రతి నెల ఒక పరిపక్వమైన అండం విడుదలవుతుంది. సో మానవుల్లో ప్రతి నెల ఒక పరిపక్వమైన అండం విడుదలవుతుంది. మానవుల్లో అని ఇచ్చారు కాబట్టి, ఇక్కడ స్త్రీ బీజకోశాల నుండి ఇచ్చారు కాబట్టి దీన్ని నేను మానవుల్లో అని ఇచ్చారు కాబట్టి అండం విడుదలవుతుంది, దీన్ని కరెక్ట్ ఆన్సర్గానే పరిగణిద్దామండి. మానవుల్లో ప్రతి నెల పరిపక్వమైన అండం విడుదలవుతుంది. అక్కడ కూడా మానవులు అని ఇచ్చారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్గా ఇద్దామండి. ఇక్కడ స్త్రీ బీజకోశాల నుండి ఇస్తే ఈ వాక్యం పరిపూర్ణంగా ఉండండి. సో ప్రజెంట్ అయితే ఒకటి మాత్రమే రైట్ అని అందామండి. నిశ్చితం. సంయుక్త బీజం ఏకస్థితిక కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. ఆర్ ఫలదీకరణ సమయంలో శుక్రకణం, అండ కేంద్రకాలు కలిసిపోయి ఒకే కేంద్రకంగా మారుతాయి. సంయుక్త బీజం ఏకస్థితికంగా అండి, ద్వయస్థితికం అండి. ఏ తప్పండి, ఆర్ రైట్ అండి. కీటకాలు వ్యాధి వాహకాలు ఎలా పనిచేస్తాయో తెలిపే వాక్యాలను గుర్తించండి. ఈగలు చెత్తపై వాలి వ్యాధికారకాలను తమ శరీరాన్ని కంటించుకుంటాయి. ఆహారంపై వాలినప్పుడు సూక్ష్మజీవులు ఆహారంలోకి చేరుతాయి. కలుషితమైన నీరు, ఆహారం మరియు ప్రత్యక్ష తాకిడి ద్వారా డిప్తీరియా, గోరింత దగ్గు ప్రత్యక్ష తాకిడి ద్వారా టైఫాయిడ్ రాదండి. యాజ్ పర్ బుక్ ప్రకారం అండి, బుక్ ప్రకారమే వ్యాధి రాదు కాబట్టి ఇది తప్పండి. ఏడిస్ దోమ జపనీస్ ఎన్సైక్లోపీడిస్ అంటే మెదడు వ్యాధి అండి, అని వ్యాధికారక వైరస్ వాహకంగా పనిచేస్తుంది, కానీ ఈడిస్ దోమ కాదండి. ఆడ క్యూలెక్స్ దోమ. అంటే ఈ రెండు తప్పండి, 1, 2 మాత్రమే రైట్ అండి. బ్యాక్టీరియాను పరిశీలించే ప్రయోగంలో సరికాని సోపానం ఏది? స్లైడ్పై తోడుకున్న ఒక మజ్జిగ చుక్కను వేసి స్లైడ్ను మంటపై 3-4 సెకండ్లు వేడి చేయాలండి. తర్వాత రంజనంను స్లైడ్పై నీరు వాడొద్దండి. రంజనం తర్వాత స్లైడ్ నీటితో మెల్లగా కడగాలి. ఓకేనండి. సి తప్పండి. ఎందుకండి? మెథిలిన్ బ్లూ వాడాలి కాబట్టి. రంజనం ఫలితాలు పట్టిక నుంచి మనం ఏం గ్రహించవచ్చు? కేంద్రకం ముదురు రంగు చుక్క ఉంటుంది, కణద్రవ్యం లేత రంగు ఉంటుంది. అయితే దీన్ని బట్టి మనం ఏం గ్రహించవచ్చు అండి? మనం కణాన్ని సాపరేట్ ఏదో ఒక రకం మెథిలిన్ బ్లూ దానికో గుర్తు చేసామండి, రంజకం స్టెయినింగ్ చేసామండి. స్టెయినింగ్ చేసిన తర్వాత కేంద్రకము ఆ రంగును ఎక్కువగా పీల్చుకుంటుందండి.
కణ మధ్యలో ఉండే కేంద్రకం ఎక్కువగా పీల్చుకోవడం వల్ల ఇది తిక్కుగా కనబడుతుంది. అంటే ముదురు రంగు చుక్కలా కనబడుతుంది. కణద్రవ్యం కూడా రంగును పీల్చుకుంటుంది కానీ కేంద్రకం అంతా కాదండి. అందుకే ఇది లేత రంగులో కనబడుతుందండి. దీన్ని బట్టి మనం ఏం గ్రహించవచ్చండి? కణంలోని అన్ని భాగాలు రంగును ఒకేలాగా పీల్చుకోలేవు. ఈ ఏ పాయింట్ కరెక్ట్ అండి. శాస్త్రవేత్త విధులకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు గ్రహాలు, గెలాక్సీలు, ఛాయాచిత్రాలను పరిశీలించారు. కరెక్ట్ ఆన్సర్ అండి. వాతావరణ శాస్త్రవేత్తలు వాతావరణంలోకి ప్రత్యేకమైన బిల్లులను పంపి గాలి దిశ, వేగం, వర్షాలు మరియు మేఘాల గురించి ఖచ్చితమైన సమాచారం సేకరిస్తారు. ఈ రెండు కరెక్టేనండి. భౌతిక శాస్త్రవేత్తలు అతివాహకత వంటి కొత్త విషయాలు ఆవిష్కరిస్తారు. సరి అండి, ఆవిష్కరిస్తారు. 3 రైటేనండి. వృత్తాకార మార్గంలో చెల్లించే అణులు, వాటిలో అంశాల వేగాలను కొలిచే శాస్త్రవేత్తలు భూభౌతిక శాస్త్రవేత్తలు అండి. రసాయన శాస్త్రవేత్తలు కాదండి. అంటే 1, 2, 3 రైట్ అండి. కప్ప జీవిత చరిత్రకు సంబంధించి సరికాందేది. టాడ్పోల్ లార్వాకు తోక ఉంటుందండి. కప్ప గుడ్ల చుట్టూ గట్టి పెంకు ఉండదండి. తప్పండి. వెనుకకాలు కనిపించిన తర్వాత ఊపిరితిత్తులు అభివృద్ధి చెందుతాయి. టాడ్పోల్ దశలో ఈ మొప్పల ద్వారా శాసిస్తాయి. బి తప్పండి. ఓకేనండి, తప్పు. గట్టి పెంక నురుగు వంటిలో ఉంటాయండి ఇవి. నెక్స్ట్, శ్వేత ఏ రకమైన తువాలను ఎక్కువ నీటిని శోషిస్తుందో తెలుసుకోవడానికి ప్రయోగం చేసింది. ప్రయోగం చివరిలో బీకర్లో మిగిలిపోయిన నీటిని కొలవడం అనేది ఏ ప్రశ్ననే ఆన్సర్ అండి. కొలవడం బి కరెక్ట్ ఆన్సర్ అండి. ప్రోటోజోవా జీవుల లక్షణాలు మరియు ఉదాహరణలకు సంబంధించి సరికానిది ఏది. డాప్నియా అనేది ప్రోటోజోవా సమూహానికి చెందింది. తప్పండి. ఇది సూక్ష్మ ఆర్థోపోడ్ అండి. పారమిషం, వర్టిసెల్లా ఇవి ప్రోటోజోవాలు అండి. ప్రోటోజోవాలను వర్ధం చేయడానికి ఎండుగడ్డిని కుంట నీటిలో నానబెట్టాలండి. కరెక్ట్ అండి. డి కరెక్ట్ కూడా అండి. క్రింది వాటిలో శిలీంధ్ర సమూహానికి చెందని ఉదాహరణ ఇది. ఆస్పర్జిల్లస్, రైజోపస్, పెన్సిలియం 3 శిలీంధ్రాలండి. సెరాటియం శైవలం అండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ తను గత సంవత్సరం రాసిన దాన్ని ప్రతి సంవత్సరం మారుస్తుంటానని పేర్కొన్నాడు. కరెక్టేనండి. కార్ల్ పాపర్ ఏమంటాడండి? సరిదిద్దబడిన తప్పుల చరిత్రే సైన్స్ అన్నాడు. ఏఆర్ 2 సరైనవండి. శాస్త్రవేత్తలు ప్రయోగం నిర్వహించేటప్పుడు ప్రయోగ ఫలితాలను ప్రభావితం చేసే కారకాలను చరరాశులు అంటారు. కరెక్టేనండి. ఫలితాలను ప్రభావితం చేసే కారకాలను గుర్తించి వాటిని నిర్ధారించాలి. అంటే చరరాశులను గుర్తించి నిర్ధారించాలి. 2 కరెక్టేనండి. సరైన వివరణండి. కొలతలు ప్రమాణాలు చిన్న నుండి పెద్ద దాకా అమర్చండి. నానో అంటే అతి చిన్న, మైక్రో అంటే చిన్న వాటికంటే కొద్దిగా పెద్ద, మిల్లీమీటర్ తర్వాత సెంటీమీటర్, సెంటీమీటర్ తర్వాతనే మీటర్ వస్తాయండి. ఓకే అండి, బి రైట్ ఆన్సర్ అండి. మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఫలదీకరణం సాధారణంగా ఏ భాగంలో జరుగుతుంది? ఫలోపియన్ నాళం అండి. డైరెక్ట్ ఆన్సర్ అండి. శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాల గురించి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. పరిశీలన చేయడంలో జ్ఞానేంద్రియాలను వినియోగించుకుంటారు. కరెక్ట్ ఆన్సర్ అండి. ప్రభుత్వీకరణ అంటే గతానుభవాల ఆధారంగా ఫలితాలను ఊహించుకోవడం. 1, 2 సరైనవండి. వృక్ష మరియు జంతు కణాల మధ్య తేడాలను పట్టికలో ఏబీసీ స్థానం ఏమి ఉంటుంది? లక్షణం, వృక్షకణం, జంతుకణం. కణకవచమైన లక్షణం, కణకవచం ఉంటుందా? ఏ, బి. అంటే వృక్షకణంలో ఉంటుంది, బిలో ఉండదు. ఉండదు. కణత్వచం వృక్ష జంతు కణాల్లో ఉంటుంది, ఉండదు. సి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ అండి. శుక్రకణ నిర్మాణానికి సంబంధించి సరికాని ఏది? ఇది అండం కంటే పరిమాణంలో చాలా పెద్దగా ఉండదండి. తల భాగం, మధ్య భాగం తోకను కలిగి ఉంటుంది. తల భాగంలో కేంద్రకం ఉంటుంది, మధ్య భాగంలో మైట్రోకాండ్రియా ఉంటుంది. తోక చెలించడానికి సహాయపడుతుంది. సామాన్య ప్రత్యుత్పత్తి అంశాల గురించి సరైన వాక్యాలను పరిశీలించండి. అంటే కరెక్ట్ అయిన వాక్యాలు ఏంటి అండి? జాతి అంతరించిపోకుండా ఉండడానికి ప్రత్యుత్పత్తి అవసరం అండి. 100% అవసరమైనండి. సంయుక్త బీజం విభజన చెందడం వల్లనే పిండం ఏర్పడుతుంది. అవునండి. జంతువులు కేవలం లైంగిక పద్ధతిలోనే ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. కాదండి. ఇది ఇక్కడ జంతువులు అనేసరికి మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ కావచ్చండి. ఒకసారి చూద్దాము. జంతువుల్లో ప్రత్యుత్పత్తి రకాలు చూశారుగా అండి. ఎన్ని రకాలు ఉందని? లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి. ఇక్కడ కొందరు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే మనకు అలైంగిక ప్రత్యుత్పత్తి కింద హైడ్రా, అమీబా ఇచ్చారు. వాటిని జంతువులు అనొచ్చా అని మీకు డౌట్ తోటి ఇది కన్ఫ్యూజ్ కావచ్చండి. కానీ యాజ్ పర్ బుక్ ప్రకారం మనం మూవ్ అవుదామండి. అది నిమ్న స్థాయి జంతువులుగా పరిగణిద్దామండి.
వ్యాధికారకం వ్యాప్తి చెందే విధానం. బ్యాక్టీరియా. ఈ 3 వ్యాధులలో సిట్రస్ కాంకర్ అండి. ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందండి. P2X అండి. శిలీంధ్రం. ఈ 3 వ్యాధులలో టిక్కా వ్యాధి అండి. టిక్కా వ్యాధి గాలి విత్తనాలు. మీకు ఆల్రెడీ టిక్కా వ్యాధి గురించి చెప్తే ఏమనండి, గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. శిలీంధ్రాలన్నీ గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయండి. మొక్కల్లో వచ్చే శిలీంధ్రాలన్నీ. ఆ పాయింట్ కామన్ పాయింట్. అయితే మనకి ఇచ్చిన టిక్కా తెగులు చెరుకులో ఎర్రకుళ్ళు తెగులు అండి. ఎర్రకుళ్ళు తెగులు మొలకల ద్వారా వస్తుందండి. టిక్కా తెగులు విత్తనాల ద్వారా వస్తుంది. టిక్కా ఎట్లా గుర్తుపెట్టుకోమన్నా అంటే, వేరుశనగ విత్తనం పరిశీలిస్తే, కాయను పరిశీలిస్తే 2 టిక్కాలు ఉంటాయి, 2 గదులు ఉంటాయి. 2 గదులలో ఏముంటాయండి అంటే, ఆ గదులను టిక్కా అనుకుందాం. ఆ టిక్కాలో ఏముంటాయండి, గదులను టిక్కా అనుకుంటే ఏముంటాయండి, విత్తనాలు ఉంటాయి. సో గాలి విత్తనాల ద్వారా వ్యాపిస్తుంది. ఆ విధంగా గుర్తుపెట్టుకోమని చెప్పానండి. మైదా పిండికి మంచి ప్రశ్న అండి. మైదా పిండికి ఈస్ట్ కలిపినప్పుడు అది కొద్దిసేపటి తర్వాత ఉబ్బుతుంది. ఈస్ట్ శ్వాసక్రియలో కార్బన్ డయాక్సైడ్ వాయువుని విడుదల చేస్తుంది. ఇది పిండి పరిమాణాన్ని పెంచుతుంది. ఏ మరియు ఆర్ 2 సరైనవండి. ఏకు ఆర్ సరైన వివరణ అండి. విజ్ఞాన శాస్త్ర పదపుట్టుకకు సంబంధించి సరైన వాక్యం ఏది? శాస్త్రం అనే పదం సెన్షియా అనే గ్రీక్ కాదండి, లాటిన్ పదం నుండి వచ్చేది. ఫస్ట్ ఇదే తప్పండి. సెన్షియా అంటే జ్ఞానం అర్థం, అంటే 2 మాత్రమే సరైనదండి. ఒక శాస్త్రవేత్త తక్కువ ధరలో ప్రజలకు ఎక్కువ దిగుబడినిచ్చే పోషకాహార పంటలను అందించాలని కృషి చేస్తున్నాడు. ఇతను ఏ రకమైన శాస్త్రవేత్త? వృక్ష శాస్త్రవేత్త అండి. పెద్ద ఉల్లిగడ్డల్లో పెద్ద కణాలు ఉంటాయి. ఈ వాదన సరైనదా లేదా? కారణం ఏంటి? సరైనదండి. అంటే పరిమాణం పెరిగితే కణ పరిమాణం పెరుగుతుంది. తప్పండి. నేను చెప్తాను తప్పు అండి. ఎందుకంటే కణాల సంఖ్య పెరుగుతుంది కానీ పరిమాణం కాదండి. ఓకే, 2 మాత్రం. రెండోది సరైన వివరణ అండి. అంటే ఏ కరెక్ట్ ఆన్సర్ అండి. చక్కెరను ఆల్కహాల్గా మార్చే కిణ్వనం గురించి సరైన అంశాలు గుర్తించండి. ఈ ప్రక్రియను లూయి ప్యాచర్ కనుక్కున్నారు. కరెక్ట్ అండి. ఈ ప్రక్రియలో ఈస్ట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కరెక్ట్ అండి. ఇది పాలను పెరుగా మార్చడానికి ఇది లాక్టోబాసిల్లస్. తప్పండి. మూడోది తప్పండి. వాణిజ్యపరంగా ఆల్కహాల్ వైన్ తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. కరెక్ట్ అండి. కిణ్వ ప్రక్రియ ద్వారా ఉపయోగిస్తారు. 1, 2, 4 కరెక్ట్ అండి. రాబర్ట్ హుక్ కణావిష్కరణకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి. 1965లో ఓక్ చెట్టు మెత్తని బెరడు పొరను పరిశీలించాడు. ఈయన పరిశీలన నిర్మాణాలను తేనెపట్టులోని ఖాళీ గదిలాగా ఉన్నాయి. కణం లాటిన్ భాషలో చిన్న గదని అర్థం అండి. కరెక్ట్. ఇవన్నీ కరెక్టే అండి. ఆయన పరిశీలించిన బెరడులోని కణాలు నిర్జీవమైనవండి, సజీవమైన కాదండి. అగ్గిపుల్ల కణాలు, బెండు కణాలు నిర్జీవమైనవండి. 1, 2, 3 మాత్రమే సరైనవండి. స్టేట్మెంట్ ఇచ్చారండి. యాంటీబయాటిక్స్ను డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు. ఇది స్టేట్మెంట్. ఎందుకు? అనవసరంగా వాడడం వల్ల శరీరంలోని ఉపయోగకర బ్యాక్టీరియా చనిపోతుంది. కరెక్ట్ ఆన్సర్ అండి. భవిష్యత్తులో నిజంగా యాంటీబయాటిక్ అవసరమైనప్పుడు అవి పనిచేయకపోవచ్చు. కరెక్ట్ అండి. 1, 2 సరైనవేనండి. పిండాభివృద్ధికి సంబంధించి సరైన వరుస క్రమం గుర్తించండి. సంయుక్త బీజం నుండి పిండం నుంచి భ్రూణం ఏర్పడుతుంది. కరెక్ట్ ఆన్సర్ అండి. ఉల్లిపొర కణాల్లో కేంద్రకం మధ్యలో కాకుండా ఒక పక్కకు ఉండడానికి కారణం ఏందండి? వృక్ష కణాల్లో ఏముంటుందండి? కేంద్రకం ఒక పక్కగా ఉంటుంది, మధ్యలో రిక్తిగా ఉంటుంది. కానీ అదే జంతు కణాల్లో మధ్యలో కేంద్రకం ఉంటుంది, రిక్తిగా ఒక చివరికి చిన్నగా ఉండి చివరికి ఉంటుందండి. క్రింది వాక్యాల్లో సరికైన దాన్ని గుర్తించండి. రాబర్ట్ హుక్ మొట్టమొదటి సజీవ కణాలు చూశాడు. కాదండి. ఎవరు చూశారు? ఆంటనీ వాన్ లివనక్. వృక్షణపక్షి గుడ్డు అన్నిటికంటే పెద్దది. కరెక్టేనండి. సజీవులన్నీ కణాలతో నిర్మితమే. కరెక్టేనండి. కణ యొక్క పరిమాణం అది నిర్వర్తించే విధులకు సంబంధం కలిగి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ అండి. సాకేత్ తాను సేకరించిన గవ్వలను వాటి రంగు మరియు ఆకారం ఆధారంగా వేరు సమూహాలు చేశాడు. ఇక్కడ అతడు అనుసరించిన ప్రక్రియ నైపుణ్యం ఇది వర్గీకరించడం అండి. క్రింది వాటిని అవి కనుగొనబడిన
కాలక్రమానుసారంగా మొదటి కనుక్కున్న దాని నుండి చివరి కనుక్కున్న దానికి అమర్చిన సరైన జాతి అయింది. టెట్రాసైక్లిన్ రీసెంట్లీ కనుక్కున్నాను ఎల్లప్రేడ సుబ్బారావు. సో లాస్ట్కు ఉంటాను టెట్రాసైక్లిన్. ఈ రెండిట్లలో ఉందండి. కిన్వనం పెన్సిలిన్ 1929లో కనుక్కున్నారండి. కిన్వనం పెన్సిలిన్ టెట్రాసైక్లిన్ 3 అండి. వైరస్లకు సంబంధించి క్రింది వాక్యలో సరికానిది ఏది? సజీవ కణాలు ఇవి వెలుపల నిర్జీవంగా ఉంటాయి. కరెక్టేనండి. వైరస్ బ్యాక్టీరియా కంటే పరిమాణంలో చాలా చిన్నవి. కరెక్టేనండి. వైరస్లకు ఉదాహరణ పొగాకు మోజాకు వైరస్ అండి. టీఎంబీలో వైరస్ ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అండి. మసూచి తట్టు వైరస్ల వల్ల వస్తాయండి. క్షయ మాత్రం బ్యాక్టీరియా వల్ల వస్తుంది. డి తప్పండి. క్షయ బ్యాక్టీరియా వల్ల వస్తుంది కాబట్టి డి తప్పండి. డి వాక్యం మాత్రమే. క్రింది వాటిలో వృక్ష కణంలో మాత్రమే కనిపించేటి ఏంటి? పత్రరంధ్రాలు, కనకవచం అండి. కనకవచం 2, 3 పత్రరంధ్రాలు, కనకవచం. ఏనుగులోని కణాలు మనిషిలోని కణాల కంటే చాలా పెద్దగా ఉన్నాయండి. చిన్న కణాల సంఖ్య మాత్రం ఒకే తీరుగా ఉంటుంది. జీవి యొక్క పరిమాణం అనేది ఆ జీవుల కణాల సంఖ్యపై ఆధారపడింది. కరెక్ట్ అండి. ఏ తప్పు, ఆర్ సరైనది. కణం ఆకారం విధిని జతపరచండి. నాడి కణం ఎలా ఉంటుందండి? పొడవుగా శాఖయుతంగా ఉండి సమాచార బదిలీని చేస్తుందండి. PX1. అమీబా ఎలా ఉంటుందండి? అక్రమాకారంగా ఉండి మిథ్య పదాలతో చలనిస్తుందండి. అంటే QZ2. క్లోరోప్లాస్టులు గుండ్రని దీర్ఘచతురస్రాకారంగా ఉండి కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయండి. RY3. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెనిసిలిన్ అనే యాంటీబయాటిక్ కనుక్కున్నారు. ఆయన బ్యాక్టీరియా పెరుగుదల అరికట్టే ఒక రకమైన బూజును గమనించారు. 2 కరెక్టేనండి. సరైన వివరణ అండి. క్రింది కణాల రకాలు, వాటి ఆకారాలు, విధులకు సంబంధించి సరైన జీతాలను ఆప్షన్లను గుర్తించండి. ఇది మీ బుక్లో ఇవ్వలేదండి. ఎక్కడిచ్చాడంటే ఇక్కడ చూడండి. ఎర్ర రక్త కణం, నునుపు కణ రకం, నాడి కణం, ఎముక కణం, తెల్ల రక్త కణం, రహిత కండరాలు. కణ ఆకారం ఎలా ఉంటుంది? దానిలోని పరిశీలించాల్సిన భాగాలు. ఇక్కడ మనకు మాత్రం కణాలు ఇచ్చాడండి. చాలా చిన్నగా ఇచ్చాడండి వాడి గురించి. ఓకేనండి. ఏ కణం ఎలా ఉంటుందని మనకు చిన్నగా ఇచ్చాడు. కానీ మొత్తానికి ఈ పాయింట్ నుంచి మనం కనుక్కుంటున్నామండి. ఎర్ర రక్త కణాలు గుండ్రంగా ద్విపుటాకారంగా ఉండి ఆక్సిజన్ రవాణా చేస్తాయండి. తెల్ల రక్త కణాలు అమీబాయిడ్ ఆకారం అంటే ఆకారం మారుతూ ఉంటాయి, శరీర రక్షణకు తోడ్పడతాయి. ఆస్తి కణాలు నక్షత్రాకారంగా ఉండి శరీరానికి ఆధారం ఇస్తాయండి. రేఖిత కండరాలు ఇలా పొడుగా 2 చివర మునతేలి ఉండడం శరీర చలనానికి సహాయపడతాయండి. సో పైవన్నీ రైటేనండి. శాస్త్రీయ పద్ధతిలో సోపానాలకు సంబంధించి సరైన వరుసక్రమం ఏది? ఫస్ట్ పరిశీలన, ప్రశ్నించడం అండి. పరికరాలను రూపొందించుకొని ప్రయోగం కోసం ప్రణాళిక రూపొందించుకొని ప్రయోగం నిర్వహించి ఫలితాలను ప్రదర్శించాలండి. 4th వన్ కరెక్ట్ అండి. ఒక రైతు తన చెరువులోని కప్పగుడ్లను గమనించాడు. ఆ గుడ్ల నుండి వెలువడిన టాడ్పోల్ లార్వాలకు సంబంధించి ఏ మార్పు జరిగితే భూమిపై నివసించడానికి సిద్ధంగా ఉన్నట్లు భావించవచ్చు. భూమిపై నివసించడానికి వాటిలో ఉపరితల నిర్మాణం మరియు విధులు మొదలవ్వాలండి. కణంలో జరిగే అన్ని జీవక్రియలు నియంత్రించే కణ నియంత్రణ గది అని దీన్ని పిలుస్తారండి. కేంద్రకం అండి. క్రింది వాటిలో ఏది యాంటీబయాటిక్ సూక్ష్మజీవనాశకానికి ఉదాహరణ? సిప్ట్రోమైసిన్ అండి. సూక్ష్మదర్శినిలో వస్తుపై కాంతిని కేంద్రీకరించడానికి దీనిని ఉపయోగిస్తారండి. దర్బనం అండి. నేను ఇవలో కానీ ఈ ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్ పరిశీలిస్తే చాలా బాగా రాశారండి. యాక్చువల్గా సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉందండి వీళ్ళకు. కానీ చిన్న కన్ఫ్యూజన్
చిన్న కన్‌ఫ్యూజన్ అండి. అంతే తప్ప ఎగ్జామ్ బాగా రాశారండి.